మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల దగ్గర అయితే జరుగుతున్నాయి. సో ఈ రోజు మొదటి రోజు సందర్భంగా ఇక్కడైతే ఎడ్ల పందాల పోటీలు అయితే చాలా భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. నమస్తే సార్. నమస్తే అండి. పేరేంటి? నా పేరు డాక్టర్ కందల రాజశేఖర్ రెడ్డి అండి. ఓకే, ఈ రోజు చూస్తే ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నారు. ఎడ్ల పందాలంటే సో మన మార్కాపురమే సార్. ఫస్ట్ మన మార్కాపురం తర్వాత ఏ ప్లేస్ అని అనుకోవచ్చు. బట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి గారి సారథ్యంలో ఘనంగా ఏర్పాటు చేశాం. అలాగే ఈ ఏర్పాట్లకు చుట్టుపక్కల పల్లెల నుంచి చాలామంది ప్రయాణికులను తిలకించడానికి వస్తారు. వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం. ఆ విధంగా ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? ప్రైజెస్ 1,20,000 రూపాయలు మొదటి బహుమతి సీనియర్స్ కేటగిరీతో మొదలుకొని దాదాపు ప్రతి విభాగానికి కూడా 6 బహుమతులు పెట్టాము. వచ్చిన రైతు సోదరులు అలాగే వృషభరాజుల యజమానులు అంటే ఎద్దుల యజమానులు వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడకుండా కనీసం 6 ప్రైజులు ఉంటే అందరికీ ఆనందకరంగా తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో మా శాసనసభ్యుల వారు ఆ విధంగా ప్రతి విభాగానికి కూడా భారీ అమౌంట్లతో 6 ప్రైజులు కేటాయించడం జరిగింది. పెట్టడం ఫస్ట్ టైమా సార్? ప్రతి సంవత్సరం జరుగుతాయమ్మా. ఈసారి కొంచెం ఘనంగా ఏర్పాట్లు జరిగినట్లు మేము అనుకుంటున్నాం. అంటే ప్రైజెస్ ప్రతి సంవత్సరం 6 ఇస్తారా లేకపోతే 3 ఇస్తారా? ప్రతి సంవత్సరం 6 ఉంటాయి. కాకపోతే ప్రతి సంవత్సరానికి అమౌంట్లు పెంచుతుంటారు. ఎవరి ఆర్థిక పరిస్థితులు తగ్గట్టు ఎవరు వచ్చే దాతల్ని బట్టి అమౌంట్లు అనేది పెంచడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే రేపు ఇంకొకరు చేస్తున్నారు. ప్రతి విభాగానికి 6 ప్రైజులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రైజ్ ని ఒక్కొక్కరు డొనేషన్ అంటే దాతలు 6 ఉంటారు. సో ఈ ప్రతిరోజు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు జరుగుతాయి. పోటీల అనంతరం ఏ రోజు విభాగానికి ఆ రోజే ప్రైజ్లు అందజేస్తారు. ఇంకా బ్రహ్మోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? బ్రహ్మోత్సవ సందర్భంగానే ఈ రోజు 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎద్దుల బల ప్రదర్శన, 20వ తారీఖు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయుడు బజార్లో ఏర్పాటు చేశారు. ఆ ఎలక్ట్రికల్ ప్రభ మీద సినీ సంగీత నేపథ్యం కలిగిన యాక్టర్లు, సింగర్స్ అలాగే వివిధ నటీనటులందరూ కూడా రాబోవడం జరుగుతుంది. సార్, అంటే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలా భారీ ఎత్తులో అయితే ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాము. ఇప్పుడు లేని విధంగా చాలా కొత్తగా చేస్తున్నారని విన్నాము. అది నిజమేనా సార్? అంటే సింపుల్ గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వానికి గతంలో రాని విధంగా మెజారిటీ సీట్లు వచ్చాయి. అలాగే దానికి తగ్గట్టుగానే గతంలో లేనట్లే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాం. అక్కడ ఏ విధంగా గెలిచామో ఈసారి ఏర్పాట్లు కూడా అదే విధంగా ఏర్పాటు చేశాం. సో ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. సో అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాల కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎలా వెయిట్ చేస్తారు సార్? మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజుల ఎద్దుల పందాల కోసం, ఎద్దుల బల ప్రదర్శన కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేయడం జరుగుతుంది. మాతో పాటు కమిటీ సభ్యులతో పాటు రైతు సోదరులందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు ఏమున్నా సరే వాటిని పక్కన పెట్టి ఎద్దుల ప్రదర్శన తిలకించడానికి అదే పనిగా వస్తారు. ఎన్నం సైతం లెక్క చేయకుండా వస్తారు. కాబట్టి ఈసారి స్టేడియం చుట్టూ కూడా మొత్తం మేము టెంట్లు ఏర్పాటు చేశాం. ఉన్నంతసేపు కూడా వచ్చిన రైతు సోదరులు, వచ్చిన ప్రేక్షకులందరూ కూడా ప్రశాంతంగా ఎద్దుల పందాలు తిలకించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఎద్దుల పందాల పోటీలు పెట్టినప్పుడు రైతులందరూ కలిసి ఒక ప్లేస్ లో ఉండడం చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఆనందాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ముందైతే మార్కాపురం ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మా చెప్పండి. ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సో ముందుగా ఏఎంసీ వచ్చినందుకు కంగ్రాచులేషన్ సార్. కందుల నారాయణ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ నా ధన్యవాదాలమ్మా. అది నా కూటమి పార్టీకి అందరికీ నా ధన్యవాదాలమ్మా. నాకు ఏఎన్సీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూటమి పార్టీ వాళ్ళకు, కందుల నారాయణ రెడ్డి సార్కు, అందరికీ పార్టీ పెద్దలకు అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ లోకేష్ బాబు గారికి అందరికీ నా ధన్యవాదాలమ్మా. సార్, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏఎంసీ సీట్ ఇవ్వడం జరిగింది మీకు. అదే విధంగా ఈ ఇయర్ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన మార్కాపురంలో ఎడ్ల పందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. సో ఇందులో మీరు రావడం ఎలా అనిపిస్తుంది? అమ్మా, నేను ఇది కొత్త కాదు. ఎద్దుల పందాలు చేయడము గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. అదే కంటిన్యూ. టీడీ ప్రభుత్వం వచ్చిందంటే మేమేనమ్మా ఎద్దుల పందాలు చేసేది. తూర్పు వీధి బండ కమిటీ వాళ్ళము మేమే చేస్తామమ్మా. నా పేరు మాలపాటి వెంకటరెడ్డి, కాబోయే ఏఎంసీ చైర్మన్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.